యూట్యూబ్‌లో వైరల్ అయ్యి బాగా గ్రో అవ్వాలంటే మీకు ఏం కావాలని మీరనుకుంటున్నారు? సబ్‌స్క్రైబర్స్ అనుకుంటున్నారా? మ్యాటర్ కాదు. వ్యూస్ ఎక్కువొస్తాయనుకుంటున్నారా? అది కూడా మ్యాటర్ కాదు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఇప్పుడు, ఇప్పుడున్న టైమ్ ఫ్రేమ్‌లో వాచ్ టైమ్ మనం ఇంతకుముందు వరకు వాచ్ టైమ్ అని పరిగెట్టేవాళ్ళం గదా! అది కూడా మ్యాటర్ కాదు. యెస్. 2026లో యూట్యూబ్ అల్గారిథం కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. అసలు అర్థం చేసుకోవడానికి కూడా కొంచెం కాంప్లెక్స్‌గా ఉందన్నమాట. సో, ఇంకా మీరు 2020 స్టైల్‌లో ఒక 5 సంవత్సరాల క్రితం స్ట్రాటజీసే ఫాలో అవుతున్నారేమో! అయితే మీకొక హార్ష్ ట్రూత్, ఒక నిజం మీరు తెలుసుకోవాల్సిందే. మీ ఛానెల్ గ్రో అవ్వదు. ఆ పాత స్ట్రాటజీస్ మీరు యూజ్ చేస్తే. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకండి. ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే మీరు నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళడానికి ఒక ఛాన్స్ మీరు మిస్ అవుతారనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను. మీరు ఈ వీడియోలో నేను చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే పాయింట్స్‌ని మీరు తెలుసుకోవాలి. యూట్యూబ్ కొత్త అల్గారిథం ఎలా వర్క్ చేస్తుంది? అండ్ దాన్ని ఉపయోగించుకొని మనం ఎలా వైరల్ అవ్వాలో కూడా మనం డిస్కస్ చేద్దాము. సో, డిస్ట్రాక్షన్స్ అన్నీ పక్కన పెట్టండి. ఒక 5 నిమిషాలు మీరు ఏ పని చేస్తున్నా సరే పక్కన పెట్టండి. ఇది క్యాజువల్ వీడియో కాదు. చాలా ఇంపార్టెంట్ వీడియో. మొదటగా ఒక పెద్ద మిస్‌కాన్సెప్షన్ అయితే మనం క్లియర్ చేసుకుందాం. ముందు మనం యూట్యూబ్‌లో మన వీడియోస్ ర్యాంక్ అవ్వాలి. ర్యాంక్ అవ్వడం అంటే ఏంటి? మన వీడియోస్ ముందుకు వెళ్ళాలి. అంటే ఏం చేసేవాళ్ళం? టైటిల్‌లో కీవర్డ్స్, డిస్క్రిప్షన్‌లో కీవర్డ్స్, ట్యాగ్స్‌లో కీవర్డ్స్ ఇవన్నీ కూడా స్పామ్ చేసేవాళ్ళం. అంటే కీవర్డ్స్ ఇచ్చేవాళ్ళం బేసిక్‌గా. కానీ ఇప్పుడు మీరు ఎన్ని కీవర్డ్స్ యూజ్ చేసినా, ఎంత బాగా ఎస్ఈఓ చేసినా అదంతా కూడా యూజ్‌లెస్. పనికి రాదు. ఎందుకంటే యూట్యూబ్ ఇప్పుడు దేన్ని యూజ్ చేస్తుందో మీకు తెలిసే ఉంటుంది. జెమినై ఏఐ. ఈ జెమినై ఏఐ ఏదైతే ఉందో అది సింపుల్‌గా వర్క్ అయ్యేది కాదు. చాలా కాంప్లెక్స్ అనమాట. ఈ అల్గారిథం కూడా చాలా ఈజీగా ఉండదు. చాలా కష్టంగా ఉంటుంది. సో, ఈ ఏఐ ఏం చేస్తుందంటే మీరేం మాట్లాడారు? ఎవరి గురించి మాట్లాడారు? ఏ ఇంటెంట్‌తో మాట్లాడారు? అన్నీ క్లియర్‌గా అనాలిసిస్ చేస్తదనమాట. మీరు చెప్పక్కర్లేదు. నేను ఇది మాట్లాడాను, అది మాట్లాడాను చెప్పక్కర్లేదు. మీ వర్డ్స్ తీసుకొని క్లియర్‌గా అనాలిసిస్ చేస్తుంది. అందుకే మీరు క్లిక్ బైట్ టైటిల్ పెట్టినా, లేకపోతే క్లిక్ బైట్ థంబ్‌నెయిల్ పెట్టినా, లోపల కంటెంట్ దానికి మ్యాచ్ అవ్వకపోతే యూట్యూబ్ మీ వీడియోని పుష్ చెయ్యదు. ఇంతకుముందు అదంతా చాలా స్లోగా ఉండేది. ఇప్పుడు ఆ టైటిల్‌కి, ఆ కంటెంట్‌కి మ్యాచ్ అవ్వకపోతే చాలా చాలా కష్టమనమాట. సో, ఇక్కడి నుంచి మీరు కీవర్డ్స్ కోసం కాదు, కంటెక్స్ట్ కోసం కంటెంట్ క్రియేట్ చేయాలి. అంటే మీరు ఏది కంటెంట్ క్రియేట్ చేస్తున్నారో అది క్లియర్‌గా ఒక స్పెసిఫిక్ టాపిక్ మీద ఉండాలి. ఏఐకి కన్‌ఫ్యూజన్ రాకూడదు. సింపుల్ రూల్ అనమాట. మీరు ఒక కంటెంట్‌ని క్లియర్‌గా చేయాలి. ప్రతి వీడియోలో కూడా అటువంటి కంటెంటే క్లియర్‌గా కనిపించాలి. సేమ్ వీడియో కాదు. రిపిటీటివ్ కంటెంట్ కాదు. సో, ఇప్పుడు సెకండ్ బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటి అంటే చాలామంది ఇప్పటివరకు వాచ్ టైమ్ అని టెన్షన్ పడుతున్నారు. వాచ్ టైమ్ రావాలి, తొందరగా రావాలి అని చెప్పి లెంథీ వీడియోస్ చేయడము, లేకపోతే ఎంగేజ్‌మెంట్ వీడియోలో పెంచుదాము. ఇట్లా ఆలోచిస్తున్నారు. ఒక వీడియో పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారు. కానీ యూట్యూబ్ ఇప్పుడు చూసేది వాచ్ టైమ్ కాదు. కాలిక్యులేట్ చేస్తది. కానీ వాచ్ టైమ్ మీకు రావాలంటే యూట్యూబ్ చూసేది సెషన్ టైమ్. సెషన్ టైమ్ అంటే ఎగ్జాంపుల్‌తో చెప్తాను మీకు అర్థమవుతది. ఒక వ్యూవర్ ఎవరైనా ఉన్నారనుకోండి. మీ వీడియో 10 మినిట్స్ వీడియో ఉంది. ఫుల్ 10 మినిట్స్ చూసాడు. తర్వాత యూట్యూబ్ క్లోజ్ చేస్తాడు. ఇది మీ వీడియోకి బ్యాడ్ సిగ్నల్ అనమాట. అదే 10 మినిట్స్ యాడ్ అవుతుంది. కానీ మీ వీడియో ముందుకు వెళ్ళదు. మీ వీడియో చూసి అక్కడ ఆగి నెక్స్ట్ ఇంకొక వీడియో చూసాడు. యూట్యూబ్‌లోనే ఇంకొక వీడియో చూసాడు. ఆర్ మీ ఛానెల్‌లోనే ఇంకొక వీడియో చూసాడు. సో, ఇది ఒక పవర్‌ఫుల్ సిగ్నల్ లాంటిదనమాట. అంటే యూట్యూబ్‌కి ఏం ఇంపార్టెంటు? ఈ క్రియేటర్ వల్ల మన ప్లాట్‌ఫార్మ్‌కి ఎంతసేపు జనాలు ఉంటున్నారు? పీపుల్ ఉంటున్నారా? వెళ్ళిపోతున్నారా? అనేది ఆలోచించడమే యూట్యూబ్ పననమాట. ఇది గేమ్ చేంజర్. సో, మీ వీడియో 10 మినిట్సే చూసినా, దాని తర్వాత ఎలా యూట్యూబ్‌లో ఉంటున్నారనే దాన్ని బట్టి మీ వీడియోని పుష్ చేయడం లేదా చూస్తుందనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సో, మీరు ఒక వీడియోని ఇంకొక వీడియోని లింక్ చేయాలి. దాని గురించి నేను ప్రాక్టికల్‌గా ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. బట్ ఇప్పుడు థర్డ్ అప్డేట్ గురించి చూద్దాం. ఇదైతే చాలా చాలా డేంజరస్ అప్డేట్ అనమాట. ఎందుకంటే యూట్యూబ్ సింపుల్‌గా ఆడియన్స్ లైక్ చేస్తున్నారా వాటిల మీద చూడట్లేదు. వీడియో ఫుల్‌గా చూస్తే సక్సెస్ అయిపోతామేమో అట్లా అనుకునేవాళ్ళం. వాచ్ టైమ్ కూడా అలాగే ఉండేది. ఇంతకుముందు ఎంగేజ్‌మెంట్ కూడా అలాగే ఉండేదనమాట. కానీ ఇప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఆడియన్స్‌కి ఒక ఎమోషన్ క్రియేట్ అయిందా? వాళ్ళు షాక్ అయ్యారా? లేకపోతే మీ వీడియోని కొంచెం రివైండ్ చేసి చూసారా? లేకపోతే మీ వీడియోని ఆపి అక్కడ ఏం జరుగుతుందని చూస్తున్నారా? లేదా స్ట్రెయిట్‌గా చూసి ఎళ్ళిపోయారా? స్ట్రెయిట్‌గా చూడొచ్చు. మొత్తం చూసేయచ్చు. మీరు ఒక గంట వీడియో పెట్టినా సరే మొత్తం చూసుకుంటూ ఎళ్ళిపోవచ్చు కదా! కానీ ఎమోషనల్ కనెక్ట్ గాని, ఒక కనెక్ట్ గాని లేకపోతే గనక మీ వీడియో గ్రాఫ్ అనేది అంటే ఆగి చూడడం, పాజ్ చేయడం, రివైండ్ చేయడం ఇట్లాంటివి లేకపోతే గనక ఫ్లాట్‌గా చూసుకుంటూ వెళ్ళిపోతే గనక మీ కంటెంట్ డెడ్ అయిపోయినట్టే లెక్క. స్పైక్ అవ్వదనమాట. అంటే మీ కంటెంట్ స్పైక్ అవ్వాలి. మధ్యలో ఏదో ఒక పార్ట్‌ని ఎక్కువ సేపు చూడడమో, మళ్ళీ తిరిగి ప్లే చేయడమో అలాంటి స్పైక్స్ కనిపిస్తే యూట్యూబ్ మీ వీడియోని ఇంకా ఎక్కువ మందికి పుష్ చేయడానికి ట్రై చేస్తదనమాట. సో, మీరు వీడియో అంతా కూడా ఫ్లాట్‌గా ఉండకుండా మధ్యలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మీరు వీడియోలో పెట్టాలి. అండ్ ఫైనల్‌గా మీరు నన్ను చాలా మంది అడగొచ్చు. అన్న అల్గారిథం చేంజ్ అయిపోయింది కదా!
కానీ ఇది ప్రాక్టికల్‌గా ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు డౌట్ రావచ్చు. సో, నేను మీకు కొన్ని సింపుల్‌గా చెప్తాను. ముందుగా యూట్యూబ్ ఎలా వర్క్ చేస్తుందో మీరు తెలుసుకోండి ఫస్ట్. ఫస్ట్ మీరు ఒక వీడియో అప్‌లోడ్ చేస్తారు. యూట్యూబ్ సబ్స్క్రైబర్స్‌కి చూపిస్తుంది. ఫస్ట్ మీ ఛానెల్‌లో ఉన్న సబ్స్క్రైబర్స్‌కి చూపిస్తుంది. సీటీఆర్ బావుంది, వాచ్ టైమ్ బావుంది, అంతా బాగుంటే పుష్ చేస్తుంది. ఇది ఇప్పటివరకు మనకు తెలిసిన విషయం. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, లేటెస్ట్‌గా ఏం జరుగుతుందంటే, వీడియో అప్‌లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ జెమినై ఏఐ మీ వీడియోని అనాలిసిస్ చేస్తుంది. అందుకే చాలామంది ఏంటంటే, మా వీడియోస్ ఇంతకుముందు వ్యూస్ వచ్చేవి, ఇప్పుడు రావట్లేదేంటి, ఈ మధ్య రావట్లేదేంటి అని అనుకుంటున్నారనమాట. సో, జెమినై మీ కంటెంట్‌ని క్లియర్‌గా అనాలిసిస్ చేస్తుంది. ఇప్పుడు ఛానల్ రివ్యూ బయట ఎలా చేయించుకుంటారో, అలాగే ప్రతి వీడియోని జెమినై అనాలిసిస్ చేస్తుందనమాట. టాపిక్ ఏంటి? ఏ ఇంటెంట్‌తో మాట్లాడుతున్నారు? ఏ లాంగ్వేజ్‌లో మాట్లాడుతున్నారు? మీ ఆడియన్స్ ఎలాంటి వాళ్ళు? అన్నీ కూడా స్టడీ చేస్తుందనమాట. ఆ తర్వాత మీ సబ్స్క్రైబర్స్‌కి కాకుండా దాని తర్వాత ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్‌కి ఇంట్రెస్టెడ్ ఆడియన్స్‌కి పంపుతదనమాట. ఇంతకుముందు కొంతమందికి పంపించేది. వాళ్ళకి నచ్చితే ఇంకొంచెం ఎక్కువ మందికి అలా పంపించేది. సో, ఇక్కడి నుంచి ఒక టెస్ట్ సైకిల్ అయితే స్టార్ట్ అవుతుందనమాట. ఫస్ట్ స్టేజ్‌లో యూట్యూబ్ మీ వీడియోకి సంబంధించిన సీటీఆర్ ఇంకా వ్యూవర్ సాటిస్ఫాక్షన్, ఇందాక మనం ఎమోషనల్ కనెక్ట్ అవ్వని అనుకున్నాం కదా! ఆ సాటిస్ఫాక్షన్ అండ్ వాచ్ టైమ్ ఇవన్నీ కూడా చెక్ చేస్తుంది. ఈ మూడిట్లో ఏ ఒక్కటి ఫెయిల్ అయినా సరే మీ వీడియోకి రీచ్ తగ్గిపోతుంది. సింపుల్. మీరు థంబ్‌నెయిల్ సరిగ్గా పెట్టలేదు, లేదా ఎమోషనల్ కనెక్ట్ లేదు, ఇంట్లో ఏది లేకపోయినా సరే మీ వీడియోకి రీచ్ తగ్గిపోతుంది. కానీ మీరు పాస్ అయ్యారు ఇందులో. స్టార్టింగ్‌లో సీటీఆర్ బానే ఉంది, వాచ్ టైమ్ కూడా బానే ఉంది అండ్ ఎమోషనల్ కనెక్ట్ కూడా ఉంది. కానీ ఇప్పుడే నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తదనమాట. నెక్స్ట్ లెవెల్ ఎవరి దగ్గర తీసుకెళ్తదంటే, రిటర్నింగ్ వ్యూవర్స్ ఉన్నారా లేదా మీ ఛానల్‌కి. మీరు ర్యాండమ్‌గా వీడియోస్ చేస్తే రిటర్నింగ్ వ్యూవర్స్ రారనమాట. రిటర్నింగ్ వ్యూవర్స్ అంటే ఎవరు? ఆల్రెడీ మీ ఛానల్ చూసి మళ్ళీ మీ ఛానల్‌కి వచ్చేవాళ్ళనమాట. రిటర్నింగ్ వ్యూవర్స్ ఉన్నారా లేదా? అండ్ ఎమోషనల్ రిటెన్షన్ ఉందా లేదా? ఎమోషన్ క్రియేట్ చేసినంత మాత్రాన బయటికెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా! అలా కాకుండా ప్రాపర్ ఎమోషన్, కనెక్ట్ అయ్యే ఎమోషన్ ఉందా లేదా? అండ్ సెషన్ టైమ్, మళ్ళీ వాళ్ళు వీడియోస్ యూట్యూబ్‌లోనే చూస్తున్నారా లేదా అని సెషన్ టైమ్ కూడా చూసి యూట్యూబ్ క్లియర్‌గా డిసైడ్ అవుతుంది. ఈ క్రియేటర్ మాస్ ఆడియన్స్‌ని పుల్ చేయలేడు, లేపోతే మాస్ ఆడియన్స్‌ని పుల్ చేయగలడు అని చెప్పి అక్కడ డిసైడ్ చేసుకుంటదనమాట. సో, నెక్స్ట్ మీ వీడియోస్‌కి ఒకవేళ ఇవి ఇక్కడ పాస్ అవ్వకపోతే గనుక స్లోగా తగ్గిపోతుందనమాట. వ్యూస్ గాని, రీచ్ గాని అన్నీ తగ్గిపోతాయి. ఇప్పుడు మెయిన్ క్వెషన్ ఏంటంటే, ఇది ఎలా హ్యాండిల్ చేయాలి? మనం అనుకున్నంత ఈజీగా లేదు ఇది. ఎలా హ్యాండిల్ చేయాలి? నేను కూడా చిన్న కాంప్లెక్స్ దాన్ని సింపుల్‌గా మీకు చిన్నగా చేసి చెప్పాననమాట. ఇందులో ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఫస్ట్ మీరు ఎలా చేయాలనేది మీకు ప్రాక్టికల్‌గా చెప్తాను. దాన్ని బట్టి మీకు అర్థమవుతదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే, కొన్ని బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఉంటాయి. వాటిని అవాయిడ్ చేయాలి. ఫస్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ ప్రతి దానికి అసలు కంట్రోల్ లేకపోవడానికి, వ్యూస్ ఒకసారి వచ్చి ఒకసారి రాకపోవడానికి ఆ మెయిన్ రీజన్ ర్యాండమ్ కంటెంట్ లేదా మిక్స్డ్ కంటెంట్. ఒకరోజు టెక్ వీడియో చేస్తారు, ఇంకొక రోజు వ్లాగ్ చేస్తారు, ఇంకొక రోజు మోటివేషన్ చేస్తారు. ఇలా చేస్తే ఏఐకి మీ ఛానల్ అర్థం కాదు. ఏఐ మీ ఛానల్‌ని చూసి కన్‌ఫ్యూజ్ అయిపోతదనమాట. ఇంక ఎవరికి చూపించాలో ఏంటనేది దానికి కూడా డీటెయిల్స్ అర్థం అవ్వవు. సో, సేమ్ టాపిక్ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి. అంటే ఒక నిషేకి ఆర్ ఒక నీష్‌కి ఫిక్స్ అవ్వండి. ఒక కేటగిరీకి ఫిక్స్ అవ్వండి సింపుల్‌గా చెప్పాలంటే. అప్పుడు మాత్రమే ఏఐకి ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకే. ఈ కేటగిరీలో ఇలాంటి ఆడియన్స్ ఉంటారో వాళ్ళకి చూపిద్దాము అని చెప్పి ఆ కేటగిరీలో లేదా ఆ సబ్ కేటగిరీలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి చూపిస్తదనమాట. తర్వాత ఇనీషియల్ వ్యూస్ కోసం స్టార్టింగ్‌లో మీకు వ్యూస్ రావాలని అనుకున్నాం కదా! దానికి వ్యూస్ రావాలంటే ఏం చేయాలి? ఒకే ఒక రూల్ ఉంటది, గుర్తుపెట్టుకోండి. క్లిక్ బెయిట్ టైటిల్ మాత్రం పెట్టొద్దు. టైటిల్ ఎప్పుడు కూడా మీ వీడియోకి సంబంధించి దగ్గరగా కరెక్ట్‌గా ఉండాలనమాట. ఎందుకంటే యూజర్ క్లిక్ చేసినప్పుడు అదే కంటెంట్ దొరకాలి. ఫస్ట్ ఒక 30 సెకండ్స్‌లో సేమ్ కంటెంట్ దొరకాలి. అప్పుడు మాత్రమే వ్యూవర్ సాటిస్ఫాక్షన్ బిల్డ్ అవుతుందనమాట. 30 సెకండ్స్ లోపలే బయటికెళ్ళిపోతున్నారనుకోండి, సో, ఇనీషియల్ వ్యూస్ అనేవి రావనమాట. మీ వ్యూస్ మీకు 100 కనిపిస్తూ ఉండనొచ్చు. కానీ దాంట్లో ఒక 1000 మంది ఆల్రెడీ ఫస్ట్ 30 సెకండ్స్‌లో వెళ్ళిపోయి ఉంటారు. అవి మీకు వ్యూస్ కింద కౌంట్ అవ్వవు. సో, అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. క్లిక్ బెయిట్ చేయొద్దు. క్లిక్ బెయిట్ టైటిల్స్ నేను చెప్పేది. థంబ్‌నెయిల్స్ కాదు. టైటిల్స్‌లో చేయొద్దు. టైటిల్స్ ఎప్పుడు కూడా మీ కంటెంట్‌కి రిలవెంట్‌గా ఉండాలి. దగ్గరగా ఉండాలనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీ స్క్రిప్టింగ్ ఆర్ మీ టాపిక్ మీరు ఎలా మాట్లాడుతున్నారు అనేదనమాట. కొంతమంది స్క్రిప్ట్ అవసరం లేకుండా డైరెక్ట్‌గా మాట్లాడుతూ ఉంటారు. సో, ఒక్క సెకండ్ కూడా మీ వీడియోలో బోరింగ్ ఉండకూడదనమాట. అన్నెసెసరీ లైన్స్ ఏమైనా ఉంటే కట్ చేయండి. అన్నెసెసరీ వీడియో ఏమైనా ఉంటే రిమూవ్ చేసేయండి. డైరెక్ట్‌గా పాయింట్‌కి వెళ్ళిపోండి. ఎందుకంటే ఆడియన్స్ బోర్ అయితే వీడియో అక్కడే డెడ్ అయిపోతుంది. వీడియో ఇంకా ముందుకు వెళ్ళదనమాట. సో, ఈ స్టేజ్ కూడా మీరు దాటారు. ఇనీషియల్ వ్యూస్ వచ్చాయి. కొంచెం మనం డిస్కస్ చేసుకున్నట్టుగా నీట్‌గా మీరు చేసుకుంటూ వెళ్లారు. ఇప్పుడు ఫైనల్ స్టేజ్ ఒకటి వస్తుందనమాట. ఆ ఫైనల్ స్టేజ్ అంటే మీరు ఇనీషియల్‌లో అన్నీ పాస్ అయ్యారు. కానీ వైరల్ అవ్వాలి. ఇక్కడ వైరల్ అవ్వాలంటే చాలామంది ఇక్కడే ఫెయిల్ అవుతూ ఉంటారనమాట. ఎందుకంటే ఇది కొంచెం క్రిటికల్ థింగ్ కాబట్టి, కొంచెం కష్టం కాబట్టి. ఫస్ట్ థింగ్ ఏంటంటే వైరల్ అవ్వడానికి సిరీస్ కంటెంట్ క్రియేట్ చేయండి. ఒకటే వీడియో కాదు.
ఈ వీడియో వైరల్ అవ్వాలి, ఈ వీడియో వైరల్ అవ్వాలని కాదు. ఈ సెట్ ఆఫ్ వీడియోస్ ఒక 4, 5 వీడియోస్ అవ్వచ్చు, ఒక 10 వీడియోస్ అవ్వచ్చు, ఒక సిరీస్ ఉండాలనమాట. అవన్నీ కూడా వైరల్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఒక్క వీడియోలా కాకుండా ఎపిసోడ్స్‌లా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పలానా ప్లేస్‌కెళ్ళాను. దాని తర్వాత ఇంకొక ఎపిసోడ్ అన్నీ కనెక్టెడ్ ఉండాలనమాట. అలా కనెక్టెడ్ ఉంటే ఆడియన్స్ తిరిగి మీ ఛానల్‌కొస్తారు. ఒక వీడియో నచ్చితే గనక నెక్స్ట్ వీడియో చూడడానికొస్తారు. ఇది ఇందాక మనం అనుకున్నట్టు రిటర్నింగ్ వ్యూవర్స్‌ని పెంచుతదనమాట. అండ్ ఫైనల్‌గా ఎమోషనల్ స్క్రిప్టింగ్ మీరు యాడ్ చేయాలి. మీ వీడియోలో ఏమన్నా ప్యాటర్న్ బ్రేక్స్ లాంటివి ఉండాలి. లూప్ మూవ్‌మెంట్స్ లాంటివి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు మిస్ అయ్యారు అని చెప్పి ఇక్కడ పాజ్ చేయండి. ఇట్లాంటి హుక్స్ యాడ్ చేయాలనమాట. అట్లా చేసి నేను స్టార్టింగ్‌లో ఇలా చెప్పాను. ఇంతకుముందు మనం ఇలా అనుకున్నాం కదా అని చెప్పి వాళ్ళని బ్యాక్‌కి వెళ్ళేలా చేయగలగాలనమాట. ఇవన్నీ కూడా హుక్స్ క్రియేట్ అవుతాయన్నమాట. మీకు క్లియర్‌గా అర్థమైందనైతే అనుకుంటున్నాను. ఏదో ఒక రకంగా వాళ్ళని పాజ్ చేయడానికి ట్రై చేయాలి. ఆర్ ఒక కీ మూవ్‌మెంట్స్ ఉంటాయి కదా! అవి కొంచెం మీరు ఫాస్ట్‌గా చెప్పడం వల్ల ఏంటిది అని చెప్పి వాళ్ళు మళ్ళీ ప్లే చేయడానికి స్కోప్ ఉంటదనమాట. అలా అని మరీ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టమని కాదు. మీరు తెలివిగా ఆలోచించాలి. సేమ్ డే, సేమ్ టైమ్ అప్పుడే మీరు వీడియోస్ అప్‌లోడ్ చేయాలి. దీని కన్సిస్టెన్సీ అని మనం మాట్లాడుకున్నాము. ఇది హ్యాబిట్ అనమాట. మనం ఏఐని కూడా ట్యూన్ చేస్తున్నాం. సో, కన్సిస్టెన్సీ మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అండ్ ఫైనల్‌గా ఒక పెద్ద నిజమైతే మీకు చెప్పబోతున్నాను. యూట్యూబ్ ఇప్పుడు ఒక సోషల్ మీడియా కాదు. సోషల్ మీడియా అంటే జస్ట్ ఏదో ఒక వీడియో పెడతాం, ముందుకెళ్ళిపోయేది. మన గురించి ఏదో చెప్తున్నాం అని అన్నట్టు కాదనమాట. యూట్యూబ్ ఒక టీవీలా మారుతుందనమాట. టీవీలో ఏమొస్తాయి? షోస్ గానీ, సీరీస్ గానీ, ఒక వీక్లీ ఫార్మాట్స్ గానీ ఇట్లా వస్తూ ఉంటాయి కదా! సో, యూట్యూబ్ కూడా ఇలాగే మారబోతుంది. ఒక కంటెంట్ కూడా ఇలాగే క్రియేట్ చేయాలనమాట. ఇదే ఫ్యూచర్ అనమాట. బిగ్ క్రియేటర్స్ అందరూ కూడా ఇలాగే చేస్తున్నారు. పెద్ద పెద్ద క్రియేటర్స్ అందరూ కూడా ట్రెండింగ్ టాపిక్స్ అవ్వచ్చు, లేకపోతే ఎనీ టైప్ ఆఫ్ కంటెంట్ అవ్వచ్చు, సిరీస్‌లో ప్లే చేస్తున్నారనమాట. ఇప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వచ్చిందని నాకు అర్థమైంది. యూట్యూబ్ గేమ్ అయితే కంప్లీట్‌గా మారిపోయింది. ఓల్డ్ స్ట్రాటజీస్ ఇంతకుముందు మీరు వాడిన టెక్నిక్స్ అవి పనిచేయవు. ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోవాలి. కంప్లెయింట్ చేస్తారా ఊరికే? వ్యూస్ ఇవ్వట్లేదు, యూట్యూబ్ ప్లాట్‌ఫామ్ వేస్ట్ అట్లా కంప్లెయింట్ చేస్తారా? లేపోతే ఈ కొత్త అల్గారిథమ్‌ని మీరు అలవాటు చేసుకొని, అడాప్ట్ చేసుకొని మీరు ముందుకెళ్తారా? కామెంట్ సెక్షన్‌లో రాయండి. యెస్, ఈ కొత్త అల్గారిథమ్ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. యెస్, కానీ మేము ట్రై చేస్తాము. మేము రెడీగా ఉన్నాము అని చెప్పండి. మీరు సీరియస్ అయితే గనక నెక్స్ట్ వీడియోలో మీరు ఎటువంటి కంటెంట్ చేస్తున్నా సరే స్క్రిప్టింగ్ గురించి నేను చెప్తాను అనమాట. వ్లాగ్స్ అయినా సరే స్క్రిప్టింగ్ ఉండాలి. దాని గురించి నేను క్లియర్ ఐడియా అయితే మీకు ఇస్తాను. సో, మీరు రెడీగా ఉన్నారా లేదా అనేది అల్గారిథమ్ చేంజ్ అయింది అని మీకు అనిపిస్తుందా లేదా అని కామెంట్ చేయండి. అండ్ మీరు రెడీగా ఉన్నారా లేదా కూడా కామెంట్ చేయండి. అండ్ మీరు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. ఎక్కువ మంది ఏ టైప్ ఆఫ్ కంటెంట్ గురించి కామెంట్ చేస్తారో ఆ టైప్ ఆఫ్ కంటెంట్ గురించి స్క్రిప్టింగ్ ఎలా చేసుకోవాలి. మీరు అనుకోవచ్చు నా వీడియో డైరెక్ట్‌గా నేను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతానని. ఆ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయిందని కూడా ఒక ప్రాపర్ స్క్రిప్టింగ్ ఉండాలి. ముందు ఒక ఐడియా ఉండాలన్నమాట. సో, ఈ ఎమోషనల్ రిటెన్షన్ అవ్వచ్చు, లేకపోతే ఈ రిటర్నింగ్ వ్యూవర్స్ అవ్వచ్చు, ఈ ఫార్మాట్ నేను మీకు క్లియర్‌గా స్క్రిప్టింగ్ వీడియోస్ చేయబోతున్నాను. సో, నెక్స్ట్ వీడియోస్ స్టే ట్యూన్డ్ ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాయి. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే. హైప్ మాత్రం చేయండి. సో దట్ ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీరు గ్రో అవ్వాలనేది నా ఇంటెంట్ అనమాట. సో, మీరు కూడా గ్రో అవ్వాలి. మీతో పాటు నేను కూడా గ్రో అవ్వాలి. అందరం కలిసి గ్రో అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్డ్. వికాస్ చౌనరి, వికాస్ తెలుగు టెక్ నుంచి.